ఇంగ్లీష్ కాడుతుంది విషయం. చేపలనే తింటుందా నాది. గ్యాస్ బుడ్డ వరకలు అయితే మనకైతే గిన్నె పడ్డాయి చూడలే, తక్కువ పడలేదే నీ అవ్వ. మొన్న ఇంతకు ఎక్కువ పడ్డాయి డే అంత ఉంచితే. గ్యాస్ ఇప్పుడైతే తెల్లగా అయినాయి చూడలే, పొట్టు లేకుండా అయినాయి. చేతిగా సార్ అది తెల్లగా అయినాయి. గాయస్ ఇంగ్లీష్ కాలు అయితే చూడు 2 పడ్డాయా. 1 2 3 4 5 అల్ల ఏంది తక్కువ పడ్డా అనే బుచ్చడు పడ్డాయి. ఇగో ఈ నుంచి మొదలు పెడితే ఒక్కడ ఇదంతా లైన్ పడ్డాయి. కిలో అయితే దగ్గర దగ్గర మస్తు పడ్డాయి. ఇట్లా దగ్గరకు ఉన్నప్పుడు ఫోటో తీస్తే మంచిగా. ఏంటిదే పెద్దగానే తామర పువ్వు తెంపుదాం అని అయితే ట్రై చేస్తాడు. తెగింది అయ్యో తెగింది. అదే అయ్యో దానికి కూడా చుట్టినట్టు చుడితే అయిపో. తామర పువ్వు తెగింది కానీ గాలం ఎక్కినట్టు ఇంకా అసలు అటుక్కు నీకు ఇంకో చుట్టూ తిప్పి. అయ్యో రాదా ఒకటి ఇట్లే మనకు ఒకటి అట్లే ఇట్లా అట్లా అట్లా ఇట్లే మూడేసినట్టు పడాలి. ఆ తామర పువ్వు కూడా ఎట్లా మెల్లగా వేస్తా. వచ్చింది వచ్చింది ఖరాబ్ కానీ తామర పువ్వు అయితే పట్టుకొచ్చింది. పడతానే ఉపడతలే ఒక్కడొట్టి ఉన్నది, ఒక గిల్లు ఒకటి మెరుతుంది, వాళ్ళు టుగుతానే కింద ఉన్నాయి, ఇక్కడ 2 3 ఉన్నాయి ఇలా కింద.
ఓ 4 5 ఉన్నాయి ఇక్కడ ఒక్కటే కాదు 1 2 3 4 కనబడుతున్నాయి 5 కనబడుతున్నాయి నాకు ఓ గుట్ల కొట్టుకున్నా చూడు మెత్తానే అన్నీ ఉన్నాయి ఈయనే లేవు అక్కడ ఉన్నాయి పోతే కానీ కడకత్తాయి బొమ్మే కొట్టింది కానీ కడకత్తే గాలాలు ఇస్తావా టైట్ అయింది ఇది ఏటేసినా బొమ్మే పడ్డదా మరి దీనికి గీడి పక్క గీడదామని కొరిగిన గైస్ ఇక బొమ్మ పిల్లలు అయితే 2వ రౌండ్ గీతే ఇంక కొన్ని దొరికినాయి ఇందులో కొన్ని కుర్ర మట్టలు కూడా వచ్చినాయి కొంచెం పెద్ద సైజు దోమలు దొరుకుతుంది గట్టిగా వత్తితే అవి కూడా వచ్చినాయి ఇప్పుడైతే అందాజు 300 అయితే కొత్త కదా 300-400 అయితే గైస్ మాల బంకిరాన్ని అయితే అటు వేద్దామని అయితే పోతాడు పిల్లల తల్లి షాప్ అయితే కొట్టింది ఇప్పుడే నీ ఫోను అయితే దానికి కచ్చోలు వేద్దామని కచ్చోలు పట్టుకొచ్చిన అప్పటికే మా డాడీ మాల బంకిరాడు కూర్చేస్తే తట్టుకున్న కొట్టింది కొంచెం చూడవాలన్నా లేకపోతే కక్కుతుందా ఎట్లా పడ్డదా ఎగ్గుతానా పడ్డదే కదులుతాను మరి వీడియోలో పడదు రౌతు పెట్టి పెట్టాలి ఇలా ఫోన్ పడ్డదా మరి దిగు ఏమో చూడుపో అరే ఒక అడిగే రాదు ఆ పక్క పెట్టి చూపుతున్నారు ఇవ్వదాకా బొమ్మ పిల్లలు అయితే దొరకబెట్టినాం ఏంటంటే బుచ్చరు దొరికినాయి అన్ని నల్ల పిల్లలే చక్కగా రావట ఇట్లా పట్టుకొని ఒక కచ్చలకైతే బుడ్డ వర్గాలకైతే ఇన్ని పడ్డాయి బుడ్డ వర్గాలు అయితే ఒక కచ్చలకి ఇన్ని పడ్డాయి జిల్లనా పెద్దదా జిల్లేదే అవ్వో ఏంది తక్కువ పడ్డాయి అనే బుచ్చడు పడ్డాయి ఇగో ఈ నుంచి మొదలు పెడితే ఒక్కడ ఇదంతా లైన్ కూడా పడ్డాయి కిలో అవుతాయి దగ్గర మస్తు పడ్డాయి ఇట్నే దగ్గరకు ఉన్నప్పుడు ఫోటో తీస్తే మంచిగా గాయస్ ఇక 3 వరకు అయితే దూరుపుడు అయితే అయిపోయింది ఇక ఖర్చులకి ఏమన్నా తట్టిందో చూస్తే వీడియో అయితే అయిపోతుంది ఇప్పుడైతే మనకు బొమ్మ పిల్లలు ఉన్న 3 వరకు అయితే దొరికినాయి ఇవి రాస్తావా ఇప్పుడు ఇక్కడ
పెద్ద లుంగి వాడు కచ్చుకో గైస్ 3 సార్లు పడితే అయితే గిన్ని పిల్లలు అయితే వచ్చినాయి. కొర్రమీన్ పిల్లలు 2 ఇంచులు 2 ఇంచులున్నర. ఎత్తుతా, నువ్వు రాకుతా అంటే ఎత్తుతా. అవైలబుల్ అయ్యి పోయి ఇంటికాడ గ్యాస్ బుడ్డ వరకలు అయితే మనకైతే గిన్నె పడ్డాయి చూడలే. తక్కువ పడలేదే నీ మొన్న ఇంతకు ఎక్కువ పడ్డాయి కదా. డే అంత ఉంచితే నైట్ అంత ఉంచుతా కిలో అయితే 2 జల్లలు ఉన్నాయి. మరి పక్కకేసి రాకాలి. నేను అవి నువ్వు రాకపోయేంతలో నేను అడిగి పోయి ఆ కచ్చలో చుట్టుకొని ఆ గాళ్ళన్నీ కవర్లు వేసుకొని వస్తా. పోయి ఆ కచ్చలో సరి గుంజుకొని పోయినాక కథ రాగాలి చెప్తాను. వీడియో అవుతుందా మంచిగా వీటిని ఇంగ్లీష్ అలా వాళ్ళ చుట్టూ చుట్టుకొని కవర్లు వేసుకొని పోదాం. కవర్ తీయలేవచ్చు, సంచిని వేసుకొని పోదాం. కొట్టుకోపోతాయా 2 జల్లలు మంచిగా పుట్టుపోతుంది కానీ ఇప్పుడు వాళ్ళే అబ్బా అయ్యో సూపర్ ఉన్నాయి 3 వరకలు అయితే కదా. మనం ఇంటికి పోతే పొట్టు రాదని ఇన్నే రాస్తాను అన్నాడు. పొట్టు ఆరిపోతుంది కదా ఇంటికి పోయే వరకు. అట్లా ఇన్నే రాస్తాను పొట్టు. గాలని పడ్డా గన్ని పడితే ఆయన పడనే పడే. ఇప్పుడైతే తెల్లగా అయినాయి చూడలే, పొట్టు లేకుండా అయినాయి. చేతిగా సార్ అది తెల్లగా అయినాయి. ఇల్లే కవర్లు అయ్యి బా గన్నునే అన్న బొమ్మలు ఊక తాకినప్పుడు అల్లోటి ఉంటాను. ఇప్పుడు ఏడ పొరగొట్టింది కదా. వాళ్ళ కొడుతుంది కుర్రమ తప్పినట్టున్నాయిరా. అదా అది పెద్దగా వస్తాయి, పెద్దగానే కావచ్చు. అవి కలకత్త ఉన్నది, అది కలకత్త అయిపోదు కదా. సంఖ్యలు అయిపో ఎత్తా అయ్యా సాహెబ్ అవన్నీ ఇళ్ళలు అయిపో ఎత్తాను. మళ్ళీ నీకు ఎత్తా గైస్ మైసమ్మ కోన్ ఎట్లా అయితే ఇప్పుడైతే మనకైతే 1 కిలో అయితే బుడ్డ వరకలు దొరికినాయి. ఒక బొమ్మ పిల్లలు అయితే ఒక 500-600 పిల్లలకి ఎక్కువనే దొరికినాయి. ఇప్పుడే మళ్ళీ బొందకొని ఇట్లకైతే పోతాను. తక్కువ ఉన్నాయి అనేది 2 ఇంచులు ఉన్నాయి ఇవి నల్ల పిల్లలు. ఇంకా తినే దాన్ని పోయాలి. బొందకొని ఇట్లా ఈ కచ్చాలు అయితే ఊడేయకుదాం. ఓ ఏంది ఇది పావా? ఓ బొట్టు నీళ్ళతో తట్టుకునేవే. నీరు కట్టబడ్డది. నీరు కట్టేనా బతికేనా సచ్చిదా నువ్వు ఏ కుర్రమట్ట అది. మరి పాము గ్యాస్ పాము హుర్ర కట్ట చుట్టుకుంటానే. ఇంగ్లీష్ కడుతుంది విషయం.
చేపలనే తింటుందా నాది? కదా బొమ్మ కొట్టుడేనే, అది గట్లనే కొడితే కదా బొమ్మలు కూడా ఉన్నట్టున్నాయి. ఉన్నా లేకున్నా అచ్చడికి అయితే తిన అయినట్టే కదా. ఎన్ని ఇండ్లు కలబడ్డాయి తెలుస్తుంది, పాము అయితే పడ్డది. ఆ డిగ్గుదే తడుతుంది వాళ్ళు, అందుకే ఈ పక్కకు వస్తాను మళ్ళా. ఇది ఎప్పుడు ఎండిపోలేదా డాడీ? ఎప్పుడు ఎండిపోలే? ఈయన చదివా అన్న, ఆడికత్త ఎట్లా పడదు. కట్ట అందుకుంటావా? కాళ్ళకు దారం తడతాను. అయ్యో అల్ల పోదు, అల్ల పడతావు. వస్తుందా? ఇది సిక్కుగా అయినా మంచిది, అట్నే గట్టిగానే. మూడు వర్గాలు కూడా తట్టినాయి దానికి. ఒకటి రెండోది వచ్చింది, అటు 3, అటు 4, 5, 6 కింద ఉన్నాయి. ఇంకున్నాయి బా. ఇంకున్నాయి కింద, ఇంకున్నాయి, ఇంకా ఉన్నాయి. ఫుల్ పడ్డాయి. 10 కాలు అవుతాయా? ఏమోగా మరి బొమ్మ ఉంటే వీటికి పడపోవా బొమ్మ పిల్లలు? కానీ బొమ్మ కొట్టుంటే కొడతానే మరి, అచ్చడికి తెలుస్తుంది, ఇంటే తెలుస్తుంది. వీళ్ళు ఉంటే పడతాయా? ఇట్లా అట్లా 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 అయితే కదా మరి. ఇంగ్లీక మూలలు కూర్చుతాయి మరి. పదిగాల పడ్డాయి ఇంగ్లీకాలు. అది పిచ్చి కొడిపోయినా బుడ్డ వరకు నాది. ఓ కళ్ళకి వెళ్ళి ఓ కళ్ళ తట్టచ్చు కదా. ఇంకా ఇంగ్లీకాలు అయితే చూడు 2 పడ్డాయి. 1, 2, 3, 4, 5, 6. అల్ల ఇక బతుకున్నా అది వచ్చిందాన్ని కూర్చుతాయి. తీద్దామా అన్నీ మరి? ఇంటికన్నా తీస్తుంది మళ్ళీ. నువ్వు బాయ్ కడవాలపా. ఈ బొమ్మ పిల్లనా కొట్టిపోయింది? ఏమో బొమ్మలు లెక్కనే గాలి అయితే బొమ్మ కొట్టుడు వేరేటే కొడుతుంది ఇట్లా. అట్లనే కొట్టినాయి 2 సార్లు కొట్టింది మరి. అది కొరమట్ట అంత ఉండొచ్చు. ఎవరన్నా ఫస్ట్ ఎక్కితే